శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితం చిత్రాతి చిత్రమైనది అయినప్పటికీ ప్రతి వ్యక్తి కూడా నిత్యం ఆరాట పోరాటాన్ని పొందుతూనే ఉన్నాడు. జీవితంలో తాను అభివృద్ధి పొందటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక వ్యాపారాలు ప్రారంభించి తన యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటానికి నిరంతరం కూడా కష్టపడుతూనే ఉన్నాడు. అయితే అద్భుతంగా వ్యాపారం చేయటానికి వాస్తు కూడా సహకరిస్తుంది అనే విషయాన్ని ప్రతి వ్యాపారస్తులు కూడా గ్రహించవలసిన అగత్యం ఎంతైనా ఉంది. అద్భుతంగా వ్యాపారం అభివృద్ధి చెందటానికి వాస్తు శాస్త్రంలో మనం గమనించవలసిన నిత్య సత్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే, విశ్వతోముఖం అని చెప్పేసి అంటాం. అంటే ఏ కొట్టుకు అయినా సరే 4 దిక్కుల యందు కూడా 4 ద్వారాలు ఉండటం చాలా మంచిది. ఇలా ఉండటాన్నే మనం విశ్వతోముఖం అని చెప్పేసి అంటాం. 4 దిక్కుల్లోనూ 4 షట్టర్స్ ఉండాలి అన్నమాట. ఇక వ్యాఘ్రపదం అని చెప్పేసి మరొకటి ఉంది. ఒక తూర్పు దిక్కున మాత్రం ద్వారం లేకుండా మిగిలిన 3 దిక్కులలోనూ ద్వారాలు ఉండటాన్ని వ్యాఘ్రపదం అని చెప్పేసి మన వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. దీనివల్ల ఆ దుకాణంలో ఉండేటువంటి యజమానికి, అందులో పనిచేసేటువంటి వారికి కూడా తరచూ ఆరోగ్య సమస్యలు వెన్నాడుతూ ఉంటాయి. అలాగే ఆయన పెంచేటువంటి పశువులకి కూడాను రోగ భయం, దొంగల భయం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కోళ్ల పెంపకం, డైరీ ఫారం వంటి వ్యాపారులకు అయితే అస్సలు పనికిరాదు ఈ వ్యాఘ్రపద తత్వం. అందుచేత దుకాణాల్లో మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన సూత్రం, ఒక తూర్పు దిక్కున మాత్రమే ద్వారం లేకుండా మిగిలిన 3 దిక్కుల్లో ద్వారం ఉండేటట్టుగా నిర్మాణం చేసినట్లయితే చాలా విపత్కర పరిస్థితులు సంభవిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ ద్వారం లేకుండా మిగతా 3 ద్వారాలు ఉండినప్పటికీ కూడా లాభదాయకంగానే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి కూడాను చాలా బాగా కనపడుతుంది. దక్షిణ ద్వారం లేకపోయినా పర్వాలేదు, మిగిలిన 3 ద్వారాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇటువంటి ద్వారాలు కలిగిన దాన్ని మనం శేఖరము అని చెప్పేసి అంటారు వాస్తుశాస్త్రంలో. శత్రునాశనం, మిత్ర ధనధాన్య వృద్ధి కలిగించటానికి ఈ శేఖర ద్వారాలు చక్కగా ఉపకరిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక పడమర దిశ ద్వారం లేకుండా తక్కిన దిశలో ద్వారములు, వాకిలి ఉన్నది. దీనివల్ల వ్యాపార అభివృద్ధి, విశేష లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని శ్రీనిలయంగా మనం చెప్తాం. ఉత్తర దిశ యందు ద్వారము, వాకిలి కానీ లేక మిగిలిన తూర్పు, దక్షిణ, పడమర దిశలందు ద్వారాలు, వాకిలి ఉన్నటువంటి దాన్ని సూకర పదము అని చెప్పేసి అంటారు. దీనివల్ల కూడా రోగాలు, వ్యవహార భీతి, ధనక్షయం, భయం, అపనిందలు, రుణ వ్యాపారం, అధిక వ్యయం, వ్యాపారం నిద్రిస్తున్నట్టుగా ఉండటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇది అంత సబబైన పద్ధతి కాదు అని గుర్తిరగాలి. ఇక్కడ వాస్తులో ముఖ్యంగా గమనించాల్సింది 2 పద్ధతులు. ఒకటి విశ్వతోముఖం, రెండవది పుండరీకము. విశ్వతోముఖము అంటే 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉండటం. ఇక పుండరీకము అంటే 4 దిక్కుల్లో కూడాను 4 ద్వారాలు కలిగి అట్టి దిశలయందుండేటువంటి గోడలు, దూలముల వంటివి పూర్తిగా లేకుండా ఉండుట. గోడలు లేక వెలితిగా విశ్వతోముఖమే కోణ మధ్యమున కట్టినది పుండరీకం అంటాం. ఈ 2 కూడా చాలా విశిష్టవంతమైనటువంటి వ్యాపార అభివృద్ధికి సహకరిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అవకాశం లేక గాని, అవసరపడి గాని ద్వారములు మూయవలసి వస్తే పడమర, దక్షిణ ద్వారాలు మూతపడచ్చు. ఈ 2 ద్వారాలే మూతపడాలి. కానీ తూర్పు, ఉత్తర ద్వారాలు మాత్రం తెరవాల్సిందే. తలుపులు మూసి ఉన్నను దోషమే. పెద్ద పెద్ద షోరూమ్స్, సూపర్ మార్కెట్లు,
పెద్ద ఇండస్ట్రీస్ ఇంకా పెద్ద పెద్ద మిల్స్ వంటివి అయితే మాత్రం తగినన్ని ద్వారములు ఉండి తీరవలసిందే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ వ్యాపార సంస్థకైనా సరే ద్వారములు సరి సంఖ్యలో ఉండాలి. సరి సంఖ్యలో ద్వారాలు లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది. 2, 4, 6, 8 ఇట్లా ద్వారాల సంఖ్య ఎప్పుడూ కూడాను సున్నతో మాత్రం ఉండకూడదు. ఎంతగానో కష్టపడుతున్నాం, స్థిరత్వం ప్రగతి అనేది కనిపించడం లేదు, ఏమి చేయాలో అర్థం కావటం లేదు, నిరాశ నిస్పృహ చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి వారికి వాస్తుశాస్త్ర రీత్యా అత్యంత అద్భుతమైనటువంటి తత్వచింతన ఒకటి ఉంది. దీన్ని గనక ఎవరైతే నిత్యం కూడా ఆచరిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా కలిగి తీరుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. రోజు ఆవు నేతితో దీపారాధన చేయటం వల్ల మీకు కలిగేటువంటి ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుండి రక్షణ ఏర్పడి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ ఇంట్లో గనక ఆగ్నేయ దిశలో లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఉంచి అక్కడ ఎప్పుడూ కూడాను 24 గంటల సేపు కూడాను వెలిగేటువంటి ఏక ఒత్తితో నువ్వుల నూనెతో గనక దీపం గనక వెలిగించినట్లయితే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కలిగి తీరుతాయి. మీరు ఎన్ని రోజులైతే అనుకుంటారో అన్ని రోజుల పాటు గనక వెలిగించినట్లయితే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కలిగి తీరుతాయి. అయితే ప్రతి శుక్రవారం మాత్రం పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం మాత్రం చేసి తీరాలి.